వచ్చిన మనం ప్రశాంతంగా ఉండగలిగితే మనం ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సఫలీకృతం అవుతుంది. ఆనంద్ భాయ్ బేటం, ఆనంద్ సింగ్ మన సమితి గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో మహనీయులైనటువంటి ఎంతో మంది పుట్టి వారి జీవితాలను సమాజం కోసం, దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేసినారు. చరిత్ర పుటలలో వారిని ఎక్కడ కూడా లిఖించినట్టు కానీ, చెప్పుకుంటున్నట్టు కానీ, పార్టీలు నడుపుతున్నారో వాళ్ళు ఎవరు కూడా వారిని గుర్తించడం లేదు. కాబట్టి మన సాధన సమితి ఒక వినూతన కార్యక్రమాన్ని తీసుకొని మహనీయులైన వ్యక్తుల యొక్క జరపగలిగితే సామాజిక చైతన్యం రాగలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో దాంట్లో భాగంగా ఈనాడు ఒక గొప్ప వ్యక్తి మనందరికీ సుపరిచితుడు, ఆలోచన బలంగా ఇచ్చి పరిగెత్తగలిగేటువంటి ఎంత దయనీయ పరాయి ఆలోచనలో మన రంగానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం వృధా చేయకుండా మరి మాట్లాడాల్సినటువంటి వాళ్ళు, అభిప్రాయాలు చెప్పాల్సినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందని కార్యక్రమం స్టార్ట్. సాధన సమితి స్వాగతం తెలియజేస్తున్నది. వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరినీ పేరు పేరున వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నది. మీరు అక్కడ కూర్చున్న ఫోటో రాదు. సో ముందుకు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది అభిమానులు, వీరాభిమానులు వచ్చి ఉన్నారు. వేదికని మీద ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మీకు కనిపిస్తున్నారు, చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎవరిని కూడా ఈ వేదిక పరిచయం చేయకుండా మనం ఈ హాల్ నుంచి బయటకు వెళ్ళాం. కానీ వేదిక మీద కూర్చోవాలంటే మళ్ళీ అది వేదిక అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతూ, ఎవరైనా ముఖ్యమైనటువంటి ప్రముఖమైన వ్యక్తులు ఎవరైనా వచ్చుంటే కొద్ది దయచేసి స్లిప్ మీరు ఇవ్వండి. వారి పేరు ప్రకటించడం జరుగుతుంది, వారికి పరిచయం చేయడం జరుగుతుంది. మాట్లాడేటువంటి అవకాశం కూడా ఒక మోస్తారుగా అందరికీ అవకాశం వచ్చేటువంటి సమయం ఉన్నది. కాబట్టి దయచేసి మీరు అన్నేదా భావించకుండా
ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మానసికంగా ఇబ్బంది పడకండి, శారీరకంగా ఇబ్బంది పడుతుంది కానీ మానసికంగా ఇబ్బంది పడకండి. యాదగిరి అని అంతే కదా, మానసిక బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మా ఎర్ర సత్యమన్న కొద్దిగా లేట్ వచ్చిండు, కొద్దిగా పేరు రాయడం లేట్ అయింది. సత్యమన్న, సత్యనారాయణ అన్న, వెంకట యాదవ్ గారు వారిని తీసుకురమ్మని, ఎర్ర సత్యం గారు. అలాగే అలాగే గజ్వేల్ మున్సిపాలిటీ ఎక్స్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారు ఓపెనింగ్ రావాల్సింది కూర్చును. కాలం మొత్తం దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని 2 నెలల కిందనే మనం ఆలోచన చేయడం జరిగింది. ఇట్లా కార్యక్రమాలు చేస్తూ ఈనాడు మనం నరేంద్ర గారి జయంతి కార్యక్రమానికి హాజరైనాం. అభివందనలు తెలియజేస్తూ మీ అందరికీ చేస్తూ మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో సంపూర్ణంగా పాల్గొనాల్సిందిగా, 1 నిమిషం మాట్లాడతామా 2 నిమిషాలు మాట్లాడతామా, మాట్లాడే అవకాశం వస్తుందా రాదా అనేటువంటి మీమాంసలకు పోకుండా మనం ఏమి విన్నాం, ఇక్కడ నుంచి ఏమి నేర్చుకొని పోయినాం, వారు ఇచ్చినటువంటి యొక్క స్ఫూర్తి రకంగా ఉంది, వారు ఏం మార్గదర్శనం చేసినారు అనేటువంటి యొక్క ఆలోచనను ఇక్కడి నుంచి తీసుకుపోగలిగితే మేము ధన్యులమవుతాం, మా కార్యక్రమం సఫలీకృతమైనటువంటి ఆలోచన. కాబట్టి దయచేసి ఒక పద్ధతి ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా, మళ్ళీ నేను మధ్యలో మాట్లాడతాను. ఇంకా వారు మా శ్రీమతి గారి నరేంద్ర గారి శ్రీమతి వారు అంత లోపల మనం అతిథులతోని మిగతా ఏర్పాటు చేస్తున్నాం. శంకర్ గారు కంటిన్యూ చేయాల్సి సమయానుకూలంగా
పార్టీలో వివిధ హోదాల్లో చేసిన నరేంద్రబాబు సార్తో పనిచేసిన ప్రతి వ్యక్తి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిందంటే ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా బాయ్ సాబ్ అంటే అభిమానంతో మధ్యాహ్నం 2 గంటలకు చెప్తే 4 గంటల వరకు అందరు కూడా 60 దాటిలో చాలా మంది ఉన్నారు నేను చూసిన. అంటే అది రెస్ట్ టైం 2 నుంచి 4 గంటల దాకా రెస్ట్ తీసుకునే టైం. వచ్చారంటే ఆయనని గుండెల నిండా తీసుకొని బాయ్ సాబ్ జేంటే ఒక్కసారి వెళ్దామని స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎక్కున్నారని నాకు అనిపించింది. మనకు చాలా మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు. నాయకత్వం అనేది ప్రజలతో కలిసి పనిచేసినప్పుడే నాయకుడిగా వెతుకుతాడు. పేద ప్రజల అండగా నిలబడ్డప్పుడే నాయకుడిగా పేరు గాస్తాడు. అంతేగాని నువ్వు రోజు పేపర్లో పెద్ద ఆడేపించుకున్నా, ప్రతి వ్యవస్థల మీద ఒక పోస్టర్ పెట్టుకున్నా, డబ్బులు ఇచ్చి పదవులు తెచ్చుకున్నా, పని చేయకుండా వివిధ హోదాలో వచ్చినా నువ్వు సచ్చినా బతికినా యాడ్ చేస్తోటి గల్లీలో యాడ్. నేను అనుకుంటా ఇవాళ రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక నాయకుడు కనీసం రోజుకొక 1000 మందైనా నరేంద్రబాబు సాబ్ అని పేరు నోళ్లకి వెళ్ళి తీసుకొని రోజు ఉండదని మాత్రం పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను. అది రాజకీయంగా మాట్లాడినప్పుడు కావచ్చు, రాజకీయాలు విమర్శించినప్పుడు కావచ్చు, ఇట్లాంటి నాయకులు ఎవరు లేరని చెప్పినప్పుడు కావచ్చు. అంటే అంత పేరు తెచ్చుకోవాలంటే ఎంత అదృష్టం కావాలి. అది నరేంద్రబాబు సాబ్కే దక్కిందని మాత్రం నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను. చాలాసార్లు మాకు స్టేట్ ఆఫీసులో చెప్తుంటారు, అన్న ఓల్డ్ సిటీ ఖాళీ అయిపోయింది, ఓల్డ్ సిటీలో చాలా ఇళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయినారు, మన ఇళ్ళన్నీ వాళ్ళు కొనుక్కున్నారు. కానీ ఆనాడు ఇందులో ధైర్యంగా గుండె ధైర్యంతో చార్మినార్ ముందుకు రోజు పోయిందంటే మా వెనుక బాయ్ సాబ్ నరేంద్రబాబు సాబ్ మా గుండెలో ఉన్నాడు, మా ధైర్యాన్ని ఓల్డ్ సిటీలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు కొనసాగింది. ఆ ధైర్యాన్ని ఇప్పుడు తక్కువైందేమనిపిస్తుంది. ముఖ్యంగా నేను అన్న చెప్తున్నా, అన్న చాలా కార్యక్రమాలు తీసుకుంటారు, బీసీల గురించి కష్టపడతారు. కానీ నేను ఒక సలహా మాత్రం ఇచ్చి, నాకు దయచేసి నేను పెద్ద లీడర్ కాదు, నేను చిన్న నాయకుడిని, కాకపోతే టైం మెయింటైన్ చేస్తా. పార్టీ కార్యక్రమాల్లో 100కి 100 పాల్గొంటున్నా. ఇవాళ 4 గంటలకు నాకు స్టేట్ ఆఫీసులో ఒక మీటింగ్ ఉంది కాబట్టి అన్నకు ముందే చెప్పిన, ఫోన్ చేసినప్పుడే అన్న నేను 4 గంటలకు వెళ్ళిపోతాను అన్నాడు. ఆ రోజు కూడా ఎగ్జిబిషన్ లో సేమ్ 12కి వెళ్తున్నామో 2 ఒకటే రోజు అవుతుంది. ఆ రోజు కూడా సేమ్ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర కార్యవర్గం అయింది. నేను బీసీలకు అన్యాయం జరుగుతుంది మాత్రం అనకూడదన్న. బీసీలకు అన్యాయం ఎవరు చేస్తలేరు, మనమే చేసుకుంటున్నాం అన్యాయం. బీసీలలో ఒకరు ఎదుగుతుంటే మీరు సాయం చేయకున్నా పర్వాలేదు, మీరు వారికి ఏమి హెల్ప్ చేయకున్నా పర్వాలేదు, కానీ వాళ్ళతో కలిసి కిందికి లాగకూడదన్న దయచేసి. అది కానన్ని రోజులు ఈ మీటింగ్లు ఎన్ని చేసినా, బీసీలు అన్యాయం చేసి ఎన్ని పోరాటాలు చేసినా మనకు నాయకత్వం రాదు. పక్కవాడు ఎదుగుతుంటే మావాడు ఎదుగుతుందని సంతోషపడు, నీ అవకాశం గురించి లైన్లో ఉండు, నువ్వు ఆయనకంటే ఎక్కువ పనిచేసి ఎదుగు. అది నేర్చుకున్న రోజులు మీరు ఎన్ని సమావేశాలు పెట్టినా, ఎన్ని ఉద్యమాలు చేసినా మనము పైకి. మొన్న ఒక ఆయన చెప్పిండు, ఒక టీవీ నడిపిస్తా ఆయన, అరే నాయన నువ్వు గెలవనీయరా, నిన్ను ఏ పార్టీలు ఉన్న వాళ్ళు అందరూ ఒకటైతారో, నువ్వు ఎన్నిసార్లు అందరూ ఒకటే నిన్ను అడగొడతారా బీసీని. అలా ఐక్యత ఎట్లుంటారా, మీ దాంట్లో లేదు, మీరు 70 ఉండి 80 ఉండి 90 ఉండి వేస్ట్ అన్నారు. అందుగురించి ఇప్పటికైనా అన్న చేస్తున్న కార్యక్రమం అంటే వారు ఎట్లా వచ్చారంటే అన్న ప్రయత్నం ఉంది, బాయ్ సాబ్ పేరు ఉంది కాబట్టి ఇంతమంది రాగలిగినరు. ఈ కార్యక్రమాన్ని ఇంతమంది లాస్ట్ టైము నాకు చెప్పిండు, భాస్కర్ అన్న చెప్పిండు, అన్న నాయనది వర్ధంతి చేద్దాం, జయంతి అయితే చేయలే కానీ వర్ధంతి చేద్దామన్నాడు. నేను అప్పుడు బాయ్ సాబ్ పనిచేసిన లిస్ట్ మా ఆనంద్ గుప్తా కొంతమందిని తెలుసుకొని, అన్న కొద్దిగా లిస్ట్ ఏంటో నాకు అందరు తెలియదు, ఇవాళైతే అందరూ చూసిన, అన్న కొద్దిగా పేర్లు అంటిస్తే ఆ రోజు రాష్ట్ర కార్యంలో వర్ధంతి చేసినప్పుడు ఆ రోజు బాయ్ సాబ్తో పనిచేసిన చాలా మంది వచ్చి ఆ వర్ధంతి కార్యక్రమానికి నివాళులు అర్పించారు. కాబట్టి ఇవాళ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు, ఎక్కువ మంది బాయ్ సాబ్ అభిమానులు వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి అభినందన చేస్తూ
స్టేషన్కి ఫోన్ చేసి రామారావు స్టేషన్కి వచ్చి నరేంద్ర గారిని శాంతి కార్యకర్తలను దగ్గర అంటే ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఒకటి ఉదాహరణ చెప్పాలి, జనసేన కార్యకర్తగా బండారు దత్తాత్రేయ గారు కలిగినటువంటి మహనీయుల మార్గంలో బీసీలో నడవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాపోలు ఆనంద భాస్కర్ గారు రాజ్యసభ సభ్యులయ్యారు. మహబూబ్ నగర్ నుంచి విఠలరావు గారు ఒకసారి పార్లమెంటు సభ్యులయ్యారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి రాష్ట్రం నుంచి పద్మశాలి సామాజిక వర్గం నుంచి డిప్యూటీ స్పీకర్ అయ్యారు. తర్వాత మీరు పేర్లు చెప్పండి. మరి 3.3% జనాభా ఉన్నప్పుడు, మన అందరికీ ఓట్లు ఉన్నప్పుడు, మన అందరం నాయకులు అయినప్పుడు, మనకు రాజకీయ స్పృహ ఉన్నప్పుడు మనం ఎందుకు మన జనాభా దామాషా ప్రకారం ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎందుకు గెలుస్తలేమో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఆనాడు టైగర్ నరేంద్ర గారు బీజేపీ నుంచి బయటకు వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే బడుగు బలహీన వర్గాలకు అధికారంలోనూ అన్ని రంగాలలోనూ వాటా దక్కుతుందనే అప్పుడే సామాజిక తెలంగాణ సాధించుకున్నట్లు అవుతుందని చెప్పి తెలంగాణ సాధన సమితి పెట్టిన మాట వాస్తవం కాదా? మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక భూమిక పోషించినటువంటి ఆలయ నరేందర్ గారి జయంతోత్సవాలని రాష్ట్ర ప్రభుత్వం జరపవలసిన అవసరం ఉందా లేదా అని కూడా నేను ఈ వేదిక నుంచి అడగడం జరుగుతుంది. మరి సామాజిక న్యాయం అంటే ఏంటిది? అమరవీరుల ఆశయాల సాధన అంటే ఏంది? అంటే ఏ కులం అధికారంలోకి వస్తే ఆ కులాల నాయకుల జయంతులు, వర్ధంతులు, హాస్పిటళ్లకు, ప్రాజెక్టులకు, రోడ్లకు, బిల్డింగ్లకు మీ పేర్లు పెట్టుకుంటే వాళ్ళే తెలంగాణ ఉద్యమకారులు, వాళ్ళే మహనీయుల. మరి బీసీ ఉద్దండుడైన టైగర్ ఆలయ నరేంద్ర జీవిత చరిత్రకు సంబంధించినటువంటి ఇవాళ ట్యాంకు బండి పైన విగ్రహం కానీ జయంతోత్సవం కానీ మరి ఆ రోజు ఇదే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు. టైగర్ నరేంద్ర గారు తెలంగాణ సాధన సమితి బ్రహ్మాండంగా కొనసాగుతున్నటువంటి సందర్భం. బలవంతంగా అందరు తెలంగాణ ఉద్యమకారులు ఒక దగ్గర కలవాలని విలీనం చేసిన సందర్భంలో మీకు ఢిల్లీకి దారి చూపించిన మహనీయుడు, గనుడు, కేంద్ర నాయకుడు టైగర్ ఆల నరేంద్ర కాదా? మరి ఇలా 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఒకనాడు ఆల నరేంద్ర గురించి మాట ఉచ్చరించలేదే. మరి ఈ వివక్షత ఇంకెంతకాలం కొనసాగుతుంది? ఎందుకు బీసీలను చేతులు కట్టుకొని కూర్చోవాలి? ఇలా 56% జనాభా ఉన్న మనం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇలా 60కి పైగా ఉండాలి. కేవలం 20 మంది ఉన్నాం. ఇదా సామాజిక న్యాయం అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విగ్రహం పెట్టి సామాజిక న్యాయం, ఒక పదవి ఇచ్చి సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం కాదు. జనాభా దామాషా పద్ధతి ప్రకారం ఇలా 67 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే బీసీల అసెంబ్లీలో ఉంటారో అదే సామాజిక న్యాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా పార్లమెంటులో 543 మంది ఎంపీలు ఉంటే సగానికి పైగా జనాభా ఉన్న బీసీలు ఇవాళ ఎంతమంది ఉండాలి? 272 మంది. ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి మనం బీసీల చేత స్థాపింపబడి నడిపించబడుతున్న రాజకీయ పార్టీలను మీరు అందరూ సభ్యులుగా చేయాలి. ఓట్లు తీసుకోవాలి. మీరు ఈ అగ్రకుల రాజకీయ పార్టీల నుంచి వైదొలగనంత కాలం బీసీల బతుకులు మారాయని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అందుకోసం మన అందరం ఏకమై ఎస్సీ ఎస్టీ సమాజం బీసీలు పెద్దన్న పాత్ర పోషించి అడుగులు
నాకు నరేంద్ర గారితో ఆ 40 సంవత్సరాలు ఆ సుదీర్ఘ ప్రయాణం ఆయన వచ్చినప్పుడు 15 నెలలు జైలున్నప్పుడు ఉద్యోగస్తుడిగా జైలు ఎంప్లాయీగా ఉన్న టైంలో ఆయనతో పాటు దత్తాత్రేయ గారు, బంగారు లక్ష్మణ్ గారు, రెడ్డి గారు, ఈ నలుగురు మాత్రం సీతాసింగ్ రెడ్డి గారు, పత్తిపాటి వెంకటేశ్వర గారు హైదరాబాద్ పిల్లగా కానీ జైలెట్ కానీ తాగుంటే కూడా లాకప్ అయిందంటే పోయేది. అప్పుడు లాకప్ అందులాగా గంట కొట్టేది. నరేంద్ర గారికి మెడిసిన్ అందకుండా రోజు జైల్లో ఉన్నా కూడా ఆయన సాహస పోరాట యోధుడే. జైలు మొత్తం అభివృద్ధిపోయింది. అన్ని ట్యాంక్ బండ్పై పెట్టవలసిందే వచ్చే సంవత్సరం
కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా నరసింహరావు ఆ స్టాచ్యూలో ఏ పిలిపించినప్పటికీ కూడా హైదరాబాద్ అందరినీ కదిలించి ఆ కార్యక్రమానికి అందరూ పాల్గొన్నారని చెప్పేసి కూడా మీ అందరికీ కోరుతూ పెద్దవాళ్ళు మాట్లాడే ముందు మన ఆలోచన సాధన సమితి ఒక 5 నిమిషాల్లో ఏం కోరుకుంటుంది, డిమాండ్స్ ఏమున్నాయంటే డిమాండ్స్ ఏంటిది, ఎందుకు పెట్టినామనేటువంటి చెప్పడానికే నేను ఇక్కడ నిలబడ్డాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా గౌరవ ప్రతినిధులందరికీ, మన ఆలోచన సాధన సమితిలో గౌరవ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు, మన ఆలోచన సాధన సమితిలో ప్రెసిడెంట్ వారు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఏదో ఒక రోజుతో పోయడానికి, ఒక రోజుతో వెళ్ళిపోతుంది, ఒక రోజుతో మనం అందరం కూడా ఇక్కడ సంతోషపడి వెళ్ళిపోవడానికి కాదు. మనందరి హృదయాలలో మిగిలిపోయినటువంటి యొక్క ఆశయాన్ని నడవడికను ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి మొదలుపెట్టి ఈ తెలంగాణలో బహుళ బీసీలలో పెద్ద ఎత్తున ప్రజా చైతన్యాన్ని కలిగించిన మంది ఉన్నారు. చాలా మంది మనకు తెలియదు. కేవలం తెలిసింది ఏంటంటే మన జెండాలు, మన ఆధిపత్య కులాల నాయకుల యొక్క మాత్రమే. మనం ఎవరమో తెలియదు, మనం ఏ జాతిలో పుట్టిన, మన కుల నైపుణ్యం మనకు తెలియదు, మన శక్తి ఏమిటో మనకు తెలియదు. ఎందుకు? మన పూర్వీకుల మహనీయుల యొక్క చరిత్ర తెలియదు. మన ముత్తాత, మన తాత, మన తండ్రిల యొక్క జీవన శైలిలో అప్పటి వరకు ఎట్లా ఉండాలనో, ఎవరి ఆలోచన చేయాలనో బహుజన కొండా లక్ష్మణ్ బాబూజీ గారు, కొమరం భీము గారు, అలాగే దొడ్డి గారు, ఐలమ్మ గారు, పాపన్న గౌడ్, ఇలా అనేక మనకు మన
వారు ప్రాణత్యాగం చేసినారు. అట్లాంటి మహనీయుల యొక్క జీవిత విశేషాలను అధ్యయనం చేస్తూ 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 మనలో ఒక ఆత్మవిశ్వాసం రావాలంటే, మనలో ఒక సామాజిక స్పృహ రావాలంటే, మనలో ఒక సాంస్కృతిక విప్లవం ఇచ్చినటువంటి వారు పెట్టినటువంటి ఆలోచనను, వారి మార్గదర్శనాన్ని మనం ముందుకు తీసుకుపోగలిగినప్పుడే చైతన్యం వస్తుంది అంటే జ్ఞాపకం చేసుకోవాలి. వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే కాదు, ప్రజలు టైగర్ ఒక ఆలోచన, ప్రజల్లో రగిలినటువంటి ఆ తేజోమయమైనటువంటి ఆలోచన కలిగినటువంటి పెద్దలు గౌరవనీయులు నరేంద్ర గారి జయంతి మనం జరుపుకుంటున్నాం. ఒక మనవి చేస్తా ఉన్నాను నేను. టైగర్ నరేంద్ర గారు మన ఊపిరి. హిందువులు తెలంగాణ లక్ష్యం అనుకున్న పద్ధతిలో వచ్చిందంటే నరేంద్ర రూపంలో మన పర్సులో పెట్టుకోవడం కాదు. మనం ఏం చేస్తాం, మన పెద్దవాళ్ళను మనం ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటాం. మన ముద్ద కానీ వారిచ్చిన మార్గాన్ని మనం వాటిలో ప్రయాణం చేయకపోతే మనం ఎంత ఇష్టపడ్డా మనని క్షమించదు.
కాబట్టి మన ముందున్న లక్ష్యాన్ని ఒకసారి అందరికీ జ్ఞాపకం చేస్తాను. మీ అందరి సహకారం బోనాల పండుగ షాటిపండ నుండి చార్మినార్ వరకు, చార్మినార్ నుండి నయాపూర్ వరకు తీసుకువచ్చి ప్రశాంతంగా బోనాలను కొనసాగించినటువంటి ఎవరు? బాలాపూర్ నుంచి గణేష టెంపుల్, గణేష యొక్క నిమజ్జనాన్ని తీసుకొచ్చి వినాయక సాగర్ వరకు తీసుకొచ్చింది ఎవరు? అందరూ అంటలేరు. చూసినా అనడానికి కూడా నోరు పలుకుతలేదంటే మనము టైగర్ వంశస్థులమా, టైగర్ యొక్క గుర్తుతో ఉన్న వాళ్ళమా, టైగర్ ను ఆలోచన చేసే వాళ్ళమా? ఒక్కసారి ఎవరు? ఆ బాలాపూర్ నుంచి వినాయక నిమజ్జనానికి గణేష్ను తీసుకొచ్చింది ఎవరు? కానీ ఎక్కడున్నాడాయన? మన హైదరాబాద్ కు సంబంధం లేని పూర్ణ నరసన్న గారు, నారగోనన్న, మా స్పీకర్ ఐఏఎస్ గారు వినాలి. ఎక్కడున్నాడాయన? ఎవరు విగ్రహాలు చేసినామా? ఎవడు అబ్బసం మీద హైదరాబాద్ ఎవరు కష్టపడ్డారు, రక్షించిన ప్రభుత్వాలు ఆడేటువంటి పరిస్థితి నరేంద్ర గారు ఒక 2 అడుగుల విగ్రహాన్ని పెట్టడానికి కూడా మన అభిమానం సాహసించట్లేదు. వీళ్ళందరికీ 2 చేతులట కలిసి వచ్చే మనకు మన
భగత్ సింగ్ మనకు తెలియదు, చూడలే మనం. పూలే గారు మనం తిరగలే వాళ్ళెంబడి. అట్లా ఎంతో మంది నాయకులు ఉన్నారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఎక్కడ ఉన్నాము మనం? ఎవరి స్మరణ చేసుకుంటున్నాం మనం? పరాయిల పాలనలో, దోపిడీదారుల ఉన్నాం మనం. కాబట్టి దీనికి విముక్తి కావాలంటే ఆ టైగర్ నరేంద్ర గారి విగ్రహాన్ని, ఆ టైగర్ నరేంద్ర గారి ఆలోచనను, ఆ టైగర్ నరేంద్ర గారి అడుగును మనం ముందుకు తీసుకెళ్ళి విధంగా అందరూ నాతో సహకరిస్తారని ఒక కవి రాసినటువంటి ఒక సూక్తిని ఒక బహుజన బిడ్డ, ఒక బలహీన వర్గాల నాయకుడు ఎవరు? త్యాగమే నీ చరిత్రను తిరిగి రాస్తుందో, త్యాగమే నీ చరిత్రను తిరిగి రాస్తుందో. మనిషి ఋషిగా మారేటందుకు మార్గం మన్నది ముందు తెలుసుకో. సాగి ఉంటుందా? కాలగమనం తెలియకుండా ఫలితం ఉంటుందా? అయిపోయింది సమయం. రేపు రాబోయేది సత్యనారాయణ పుణ్య, రేపు రాబోయేటువంటి, ఎందుకంటే ట్యాంక్ బండ్ నీకే వస్తుంది, నీకే పని అప్పచెప్తా. నేను ఒక క్రమంకు సంబంధించి నరేంద్ర గారి యొక్క విగ్రహం పెట్టకపోతే వేరే విగ్రహాలు ఏవి అక్కడ ఉండవు అని హెచ్చరిస్తున్నాను. లక్ష్మీనారాయణ చప్పట్లు కొడతలేదు. వేరే విగ్రహాలు ఏముంటాయి అక్కడ? రాసిపెట్టుకోండి. దాచుకొని అయోధ్యలోకి వెళ్ళినటువంటి యొక్క నరేంద్రుని యొక్క నివాళులు అర్పించాలంటే ట్యాంకు బండు మీద వేరే విగ్రహాలు ఉండాలంటే నరేంద్ర గారి విగ్రహం తప్పకుండా మనమే పెట్టాలి. మనమే పెట్టాలని ప్రకటిస్తూ పెద్దలందరూ కూడా ఆ వైపు ఆలోచన చేయాల్సిందిగా, అందరికీ మార్గదర్శనం చేయాల్సిందిగా కోరుకుంటూ మన ఆలోచన సమితి మీకందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మహనీయులు అందించినటువంటి గనక మనము వెళ్ళగలిగినట్టయితే, అనుదాన ప్రజల కోసం మనం ప్రయాణం చేసినట్టయితే ఈ నరేంద్ర గారి 80వ జయంతి ఉత్సవానికి ఘనమైనటువంటి నివాళులు అనిపించిన వాళ్ళమనేటువంటి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా అభివందన తెలియజేసి తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విధంగా తనయుడు జానయ్య గారికి, కుటుంబ సభ్యులు మరియు బీసీ సంఘాల వివిధ సంఘాల నాయకులు నరేంద్ర అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆరో మీరు పోరాటం చేశారు నరేంద్ర గారు. తెలంగాణ వాళ్ళు నరేంద్ర గారు పేరు నాకు ఢిల్లీలో నరేంద్ర, ఇక్కడ మన తెలంగాణలో అక్కడ నరేంద్ర, ఇక్కడ ఈరోజు వారిని స్మృతి చేసుకోవటం టైగర్
నరేంద్ర లాంటి నాయకుడు బీసీలో ఎవరు లేరు, బీసీలో కాదు ఏ కులాల్లో లేరంటే అతిశయోక్తి కాదు. నేను సందర్భంగా తెలియజేసి దలుచుకున్నా. వారు మనకు ఒక శక్తి, ఒక గౌరవం, గర్వం. అందుకొరకు వారి యొక్క జ్ఞాపకాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క మార్గం పోవాల్సిన అవసరం ఉంది. ఇందాక కొందరు సోదరులు సామాజిక న్యాయం గురించి మాట్లాడారు. మీరు ఎప్పుడు చెప్తాను మళ్ళా చెప్తా, సామాజిక న్యాయం కానీ అధికారం కానీ అడుక్కుంటే రాదు, అడుక్కుంటే రాదు. మీరు ఒక్కడి మాత్రం దాన్ని గుర్తు పెట్టుకోండి. అడుక్కుంటే రాదు. అధికారం ఎప్పుడు పోరాటం చేస్తే వస్తుంది. అడుక్కుంటే వస్తుంది, సబ్సిడీలు వస్తాయి, లేకుంటే ఏదైనా తాయిలాలు వస్తాయి. అడుక్కుంటే అధికారం ఎవ్వడూ ఇయ్యాడు. నేను ఎప్పుడు ఇంకో డైలాగ్ చెప్తుంటా అంటే, నాకు సుభాష్ చంద్రబోస్ ఒక స్వాతంత్ర ఉద్యమప్పుడు చెప్పాడు, మీరు ఒక్క రక్త పొట్టు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో 2,70,00,000 ఓట్లు ఉంటే 1,40,00,000 ఓట్లు బీసీలు. ఒక్క ఓటు మీరు ఇవ్వండి, మీకు అధికారం తెప్పించే బాధ్యత మీరే. ఈ మన కబుర్లు, మీటింగులు, ఇవన్నీ ఉపన్యాసాలు ఇవన్నీ అక్కర్లే. ఒక్క ఓటు మీకు మీ భవిష్యత్తు కొరకు వేసుకోండి. ఆ ఒక్క ఓటు వేసుకున్నప్పుడే మనకు పల్లెక్కర్లే, ఆరోగ్యంగా మనం వీధి పోరాటాలు చేయలేక్కర్లేదు, సర్వాయి పాపంలాగా బరిసలతో పోరాటం అక్కర్లేదు. ఒక్క ఓటు, 1,40,00,000 ఓట్లు ఉన్నాయి. అది ఒక 70 మంది వేస్తే 70 మంది ఎమ్మెల్యేలు. కానీ అదొక్కటి మాత్రం చేయం, అదొక్కటే చేయం. ఏ పార్టీ ఏ వ్యక్తి అంటే మీ భవిష్యత్తు, శత్రువుకు ఓటేయకండి, నీ యొక్క భవిష్యత్తుకు ఓటేయండి. అందుకొరకు వారి యొక్క విగ్రహం ట్యాంక్ బండి మీద పెడితే వారికి కాదు గౌరవం, ట్యాంక్ బండికే గౌరవం. అక్కడ మొన్ననే సర్వాయి పాపండి పెట్టడం జరిగింది. ఇంకోవైపు ఆల నరేంద్ర అంటే ఇద్దరు పోరాట యోధులు, టైటర్స్, రియల్ ఫైటర్స్. అడుక్కోలేదు వాళ్ళు, ఎప్పుడు వాళ్ళు పదవులు అడగలే, అడుక్కోలేదు. వాళ్ళు పోరాటంతో సాధించి, వారు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా స్వయం కృషితో పోరాటంతో చేయడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ లో భవనాలు కానీ, ఆ రోజు బాలగంగాధర్ తిలక్ అక్కడ వినాయక నిమజ్జనం సోదరు ఎట్లా చేసిండో, నేను హైదరాబాద్ లో భవనాలు కానీ లేదా వినాయక నిమజ్జనం కానీ చేసింది వారు. వారితో నాకు చిన్న అనుబంధం కూడా ఉన్నది. ఒక డాక్టర్గా వారికి ఒక సర్జికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా మంది హాస్పిటల్స్ చేయడానికి నిరాకరించారు. ఎందుకంటే నరేంద్ర అంటే భయం, నరేంద్ర అంటే భయం, అంటే క్రిటికల్గా ఉంటాయి. 3 హాస్పిటల్స్ లేదు, సీరియస్గా ఉంది, ఇక్కడ మేము చేయలేము అని రిఫర్ చేస్తే ఆఖరికి నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు డాక్టర్ సాబ్ మరి జాగ్రత్త, అటు ఇటు అయితే సీరియస్ కండిషన్ అంటే నాకు, నేను నా రాజకీయాల్లో ఎట్లా టైగరో నేను ఆపరేషన్లో ఎట్లా టైగరు. నేను దేనికి భయపడను. అందువరకు చేయడం జరిగింది, కోలుకోవటం జరిగింది. ఆ యొక్క అనుబంధం కొద్ది కాదు కానీ ఉంది. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏమి అక్కర్లేదు, వారి బాటలో నడవండి. మనందరం ఒకరోజు అన్నగారు ఎట్లాగే ఇంత కష్టపడుతున్నారు, బహిరంగంగా ఏదైతే మన అమరవీరుల స్తూపం దగ్గర ఎక్కడో ఒక ధర్నా పెట్టండి, హాల్ మీటింగ్తో సహా ఒక ధర్నా పెట్టండి. వారి విగ్రహ ఆవిష్కరణ కొరకు మేమందరం పార్టీలకు అతీతంగా పాల్గొనటం మా బాధ్యతగా 100% వచ్చే జయంతి వరకు వారి విగ్రహం ట్యాంక్ బండ్ మీద ఉండేటట్లు మనందరం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, ముగించే ముందు నేను ఎప్పుడు నా ఫేవరెట్ డైలాగ్ చెప్పి ముగిస్తా. పైసలుంటే పవర్ వస్తుంది. మీరందరూ అనండి, పైసలుంటే పవర్ వస్తుంది, పవర్ ఉంటే పైసలు వస్తాయి. సోయి ఉంటే బాధ్యత కాదు నేను చెప్పేది, సోయి ఉంటే 2 వస్తాయి, సోయి ఉంటే 2 వస్తాయి. అందువల్ల ఆ సోయి తెచ్చుకోండి, ఓటు సోయి తెచ్చుకోండి. ప్రజాస్వామ్యంలో ఓటే అంతమంది. నాది ఉపన్యాసం కాదు, ఓన్లీ సందేశం. వారు సందేశం ఏమన్నారు, నేను సందేశాన్ని మీ దగ్గర తీసుకొచ్చాను. అక్కడ వెనుక ఉన్న వాళ్ళు ఇంకా లోపల రండి.
పెద్దవాళ్ళు మాట్లాడే ముందు మన ఆలోచన సాధన సమితి ఒక 5 నిమిషాల్లో ఏం కోరుకుంటుంది, డిమాండ్స్ ఏమున్నాయంటే డిమాండ్స్ ఏంటిది, ఎందుకు పెట్టినాం అనేటువంటి చెప్పడానికే నేను ఇక్కడ నిలబడ్డాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా గౌరవ ప్రతినిధులందరికీ, మన ఆలోచన సాధన సమితిలో గౌరవ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు, మన ఆలోచన సాధన సమితిలో ప్రెసిడెంట్ వారు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఏదో ఒక రోజుతో పోయడానికి, ఒక రోజుతో వెళ్ళిపోతుంది, ఒక రోజుతో మనం అందరం కూడా ఇక్కడ సంతోషపడి వెళ్ళిపోవడానికి కాదు. మనందరి హృదయాలలో మిగిలిపోయినటువంటి ఒక ఆశయాన్ని నడవడికను ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి మొదలుపెట్టి ఈ తెలంగాణలో బీసీలలో పెద్ద ఎత్తున ప్రజా చైతన్యాన్ని కలిగించిన మంది ఉన్నారు. చాలా మంది మనకు తెలియదు. కేవలం తెలిసింది ఏంటంటే మన జెండాలు, మన ఆధిపత్య కులాల నాయకుల యొక్క మాత్రమే. మనం ఎవరో తెలియదు, మనం ఏ జాతిలో పుట్టిన, మన కుల నైపుణ్యం మనకు తెలియదు, మన శక్తి ఏమిటో మనకు తెలియదు. ఎందుకు? మన పూర్వీకుల మహనీయుల యొక్క చరిత్ర తెలియదు. మన ముత్తాత, మన తాత, మన తండ్రిల యొక్క జీవన శైలిలో అప్పటి వరకు ఎట్లా ఉండాలనో, ఎవరి ఆలోచన చేయాలనో బహుజన కొండా లక్ష్మణ్ బాబూజీ గారు, కొమరం భీము గారు, అలాగే దొడ్డి గారు, ఐలమ్మ గారు, పాపన్న గౌడ్, ఇలా అనేక మనకు మన వారు ప్రాణత్యాగం చేసినారు. అట్లాంటి మహనీయుల యొక్క జీవిత విశేషాలను అధ్యయనం చేస్తూ చేస్తూ చేస్తూ
మనలో ఒక ఆత్మవిశ్వాసం రావాలంటే, మనలో ఒక సామాజిక స్పృహ రావాలంటే, మనలో ఒక సాంస్కృతిక విప్లవం ఇచ్చినటువంటి వారు పెట్టినటువంటి ఆలోచనను, వారి మార్గదర్శనాన్ని మనం ముందుకు తీసుకుపోగలిగినప్పుడే చైతన్యం వస్తుంది అంటే జ్ఞాపకం చేసుకోవాలి. వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే కాదు, ప్రజలు టైగర్ ఒక ఆలోచన, ప్రజల్లో రగిలినటువంటి ఆ తేజోమయమైనటువంటి ఆలోచన కలిగినటువంటి పెద్దలు గౌరవనీయులు నరేంద్ర గారి జయంతి మనం జరుపుకుంటున్నాం. మనవి చేస్తా ఉన్నాను నేను, టైగర్ నరేంద్ర గారు మన హిందువులు తెలంగాణ లక్ష్యం అనుకున్న పద్ధతిలో వచ్చిందంటే నరేంద్ర రూపంలో మన పర్సులో పెట్టుకోవడం కాదు. మనం ఏం చేస్తాం, మన పెద్దవాళ్ళను మనం ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటాం. మన ముద్ద కానీ వారిచ్చిన మార్గాన్ని మనం వాటిలో ప్రయాణం చేయకపోతే మనం ఎంత ఇష్టపడ్డా మనని క్షమించదు. కాబట్టి మన ముందున్న లక్ష్యాన్ని ఒకసారి అందరికీ జ్ఞాపకం చేస్తాను.
మీ అందరి సహకారం కోరుకుంటున్నాను. బోనాల పండుగ షాటిపండ నుండి చార్మినార్ వరకు, చార్మినార్ నుండి నయాపూర్ వరకు తీసుకువచ్చి ప్రశాంతంగా బోనాలను కొనసాగించినటువంటి ఎవరు? బాలాపూర్ నుంచి గణేష టెంపుల్, గణేష యొక్క నిమజ్జనాన్ని తీసుకొచ్చి వినాయక సాగర్ వరకు తీసుకొచ్చింది ఎవరు? అందరు అంటలేరు, చూసినా అనడానికి కూడా నోరు పలుకుతలేదంటే మనము టైగర్ వంశస్థులమా, టైగర్ యొక్క గుర్తుతో ఉన్న వాళ్ళమా, టైగర్ ను ఆలోచన చేసే వాళ్ళమా? ఒక్కసారి ఎవరు? ఆ బాలాపూర్ నుంచి వినాయక నిమజ్జనానికి గణేష్ను తీసుకొచ్చిన ఎవరు? కానీ ఎక్కడున్నాడాయన? మన హైదరాబాద్ కు సంబంధం లేని పూర్ణ నరసన్న గారు, నారగోనన్న, మా ఐఏఎస్ గారు వినాలి. ఎక్కడున్నాడాయన? ఎవరు విగ్రహాలు కోసం చేసినామా? ఎవడు అబ్బసం మీద హైదరాబాద్ ఎవరు కష్టపడ్డారు, రక్షించిన ప్రభుత్వాలు ఆడేటువంటి పరిస్థితి నరేంద్ర గారు ఒక 2 అడుగుల విగ్రహాన్ని పెట్టడానికి కూడా మన అభిమానులను సాహసించట్లేదు. వీళ్ళందరికీ 2 చేతులట కలిసి వచ్చే మనకు భగత్ సింగ్ మనకు తెలియదు, చూడలే మనం. పూలే గారు మనం తిరగలే వాళ్ళెంబడి. అట్లా ఎంతో మంది నాయకులు ఉన్నారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి
ఎక్కడ ఉన్నాము మనం? ఎవరి స్మరణ చేసుకుంటున్నాం మనం? పరాయిల పాలనలో, దోపిడీదారుల ఉన్నాం మనం. కాబట్టి దీనికి విముక్తి కావాలంటే ఆ టైగర్ నరేంద్ర గారి విగ్రహాన్ని, ఆ టైగర్ నరేంద్ర గారి ఆలోచనను, ఆ టైగర్ నరేంద్ర గారి అడుగును మనం ముందుకు తీసుకెళ్లి చేసే విధంగా అందరూ నాతో సహకరిస్తారని ఒక కవి రాసినటువంటి ఒక సూక్తిని ఒక బహుజన బిడ్డ, ఒక బలహీన వర్గాల నాయకుడు ఎవరు? త్యాగమే నీ చరిత్రను తిరిగి రాస్తుందో, త్యాగమే నీ చరిత్రను తిరిగి రాస్తుందో. మనిషి ఋషిగా మారేటందుకు మార్గం మన్నది ముందు తెలుసుకో. సాగి ఉంటుందా? కాలగమనం తెలియకుండా ఉంటుందా? అయిపోయింది సమయం. రేపు రాబోయేది సత్యనారాయణ పుణ్య, రేపు రాబోయేటువంటి, ఎందుకంటే ట్యాంక్ బండ్ నీకే వస్తుంది, నీకే పని అప్పచెప్తానేనట. ఒక కార్యక్రమంకు సంబంధించి నరేంద్ర గారి యొక్క విగ్రహం పెట్టకపోతే వేరే విగ్రహాలు ఏవి అక్కడ ఉండవని హెచ్చరిస్తున్నాను. లక్ష్మీనారాయణ చప్పట్లు కొడతలేదు. వేరే విగ్రహాలు ఏముంటాయి అక్కడ? రాసిపెట్టుకోండి. దాచుకొని అయోధ్యలోకి వెళ్ళినటువంటి యొక్క నరేంద్రుని యొక్క నివాళులు అర్పించాలంటే ట్యాంకు బండు మీద వేరే విగ్రహాలు ఉండాలంటే నరేంద్ర గారి విగ్రహం తప్పకుండా మనమే పెట్టాలి. మనమే పెట్టాలని ప్రకటిస్తూ పెద్దలందరూ కూడా ఆ వైపు ఆలోచన చేయాల్సిందిగా, అందరికీ మార్గదర్శనం చేయాల్సిందిగా కోరుకుంటూ మన ఆలోచన సమితి మీకందరికీ మరొక్కసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మహనీయులు అందించినటువంటి గనక మనము వెళ్ళగలిగినట్టయితే, అనుదాన ప్రజల కోసం మనం ప్రయాణం చేసినట్టయితే ఈ నరేంద్ర గారి 80వ జయంతి ఉత్సవానికి ఘనమైనటువంటి నివాళులు అనిపించిన వాళ్ళమనేటువంటి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా అభివందన తెలియజేసి తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఆర్కే సాగర్